జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. భక్త సమ్మేళనములకు విచ్చేసిన స్వామీజీలకు భక్తులకు వందనములు. మానవ జన్మ దుర్లభమైనది. భగవత్ సాక్షాత్కారం కోసం ప్రయత్నింపని జన్మ నిరర్థకము. శ్రీరామకృష్ణులు. స్వామి వివేకానంద ఇంగ్లాండ్, అమెరికాలలో భక్తి యోగం మీద గావించిన ప్రసంగం ప్రస్తుత మన సమాజానికి చాలా అవసరం. అందువల్ల మనం అందులో కొన్ని ముఖ్య అంశాలని మనం తెలుసుకుందాం. మానవుడు అన్నగత జీవి. కావున ఈ కలియుగంలో భగవత్ సాక్షాత్కారానికి భక్తి యోగం అతి సులభమైన మార్గం. ఈ సందర్భంలో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, అంటే భక్తులు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి మనం చర్చించుదాం. భక్తి యోగ నిర్వచనాలలో బహుశా అతి శ్రేష్టమైన నిర్వచనం యా ప్రీతిరవివేకానాం విషయేష్వనపాయిని త్వాం అనుస్మరత సామే హృదయాన్మా అపసర్పతు. ఇది విష్ణు పురాణం నుండి తీసుకోబడినది. దీని అర్థం, హే భగవాన్, అస్థిరమైన లౌకిక విషయాల మీద వివేకరహితులకు ఎలాంటి ప్రగాఢమైన మమకారం ఉంటుందో నీ సాక్షాత్కారాన్ని కాంక్షించే నా హృదయం నుంచి అలాంటి అనురాగం ఎన్నడూ వీడకుండుగాక. ఈశ్వరుడికి సమర్పించబడేటప్పుడు ఈ అనురాగమే భక్తిగా పెరగబడుతుంది. ఒకప్పుడు విషయ వస్తువుల మీద చూపబడ్డ ప్రేమ భగవంతుడి పట్ల చూపబడితే అది భక్తి అనబడుతుంది. ఈ భగవంతుడి పట్ల అనురాగాన్ని అలవరుచుకోవడం ఎలాగో శ్రీ రామానుజులు ఇలా వివరించారు. ఈ భక్తి వివేకం వల్ల అలవడుతుంది. శ్రీరామానుజుల దృష్టిలో ఇది ఆహారాన్ని గురించిన వివేకమై ఉండాలి. అంటే మనం ఎటువంటి ఆహారం మనం తీసుకుంటామో చాలా జాగ్రత్త పడాలి. దాని విషయం మనం తీసుకున్న ఆహారం అది మన శరీరం, మనస్సు నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఈ ఆహార పదార్థాంశాల నుంచి భావ సాధనం సృష్టి అవుతుంది. కావున మనం ఎటువంటి పదార్థాలు మనం తీసుకుంటామో దాని మీద చాలా జాగ్రత్తగా వహించాలి. శ్రీ రామానుజుల ప్రకారం మాంస వంటి పదార్థాలను విసర్జించాలి. కొన్ని రోజులు నిల్వలో ఉన్న పదార్థాలు, సహజ రసాలు, దాదాపుగా ఆరి ఎండిన వస్తువులు, దుర్వాసన వేసే పదార్థాలు విసర్జించాలి. ఇంకొక విషయం, ఆహారం గురించి విచారదగ్గ మరొక విషయం ఆశ్రయం. అంటే ఎవరి దగ్గర నుంచి ఈ ఆహారం వస్తుందో అనే అంశం చాలా ఇంపార్టెంట్. ఎందుకనగా ప్రతి వ్యక్తి చుట్టూ ప్రత్యేకమైన ప్రభావం ఆవరించుకొని ఉంటుంది. అతడు ఏ వస్తువును స్పృశించినా అతని నడతలో కొంత భాగం, అతడి ప్రవర్తనలోని ప్రభావం అతడి స్పృశించిన పదార్థానికి సోకుతీరుతుంది. తర్వాత ఇంకొక విషయం, ఆహారం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అందులో ధూళి, రొచ్చు ప్రవేశించకూడదు. మనం సాధ్యమైనంత వరకు బజార్ నుంచి ఆహారాన్ని తీసుకోకూడదు. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ అంటారు, అది ముఖ్యంగా ఇది భక్తుల విషయంలో. మిగతా వాళ్ళు తీసుకోవచ్చు, భక్తులు ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది. తర్వాత కడిగి పరిశుభ్రం చేయని బల్ల మీద ఆహారం ఉంచకూడదు.
ఒకరు సగం తినగా మిగిలిన ఆహారాన్ని మనం భుజించకూడదు. ఈ ఆహార నియమాలు పాటించబడినప్పుడు ఆహారం పరిశుభ్రమై ఉంటుంది. పరిశుభ్ర ఆహారం వల్ల మనస్సు అవిరత మననానికి, అవిరల నిధిధ్యాసానికి, నిరంతర ఈశ్వర ధ్యానానికి యోగ్యమై ఉంటుంది. స్వామీజీ ఆ సమయంలో, ఆ రోజుల్లో ఇంగ్లాండ్, అమెరికాలో ఇటువంటి దృశ్యాలు చాలా చూశాడు. కాబట్టి అతను ఈ ఉపన్యాసాలలో ఈ విషయాలు చర్చించాడు. ఇప్పుడు మనం ప్రస్తుతం కూడా మన సమాజంలో ఎక్కడ పడితే అక్కడ తింటారు, ఇదంతా కొంచెం నియమాలు పాటించారు. ముఖ్యంగా భక్తుల విషయంలో ఇటువంటి మనం ఈ నియమాలను పాటిస్తే చాలా మంచిది. మరొక భాష్యకర్త శ్రీ శంకరాచార్యుల ఆహారం అనే పదం యొక్క వ్యాఖ్యానం పరిశీలిద్దాం. ఆహారం అనే సంస్కృత ధాతువుకు అర్థం సంగ్రహించబడినది ఆహారం. మనం శబ్ద, స్పర్శ, రూపరస, గంధ రూపంలో బాహ్య ప్రకృతి నుండి మన ఇంద్రియాలు ఆహారాన్ని స్వీకరిస్తున్నాయి. అనురక్తి చేత, ఈర్ష్య చేత, భ్రమ చేత, అపోహ చేత విషపూరితం కాని విషయాలను స్వీకరించి వాటిని మనం చేసినప్పుడు మనస్సు నిర్మలమై పునీతమై, అలా అంటే మనం మన ఇంద్రియాల ద్వారా ఎన్నో విషయాలు మనం గ్రహిస్తున్నాం ప్రకృతి నుంచి. అన్ని విషయాలు, మనం ఎటువంటి విషయాలు మనం గ్రహిస్తున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు శబ్దం, సౌండ్, ఇష్టం వచ్చిన మనం పాటలు, అటువంటి జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి మనం పాటలు వినాలో, తర్వాత ఎటువంటి ఎవరితోనే మాట్లాడాలో, అన్నీ ఈ మన ఇంద్రియాలు ఎటువంటి విషయాల్ని మనం అది గ్రహిస్తుందో వాటి మీద మనం చాలా జాగ్రత్త పడాలి. మితిమీరిన విషయాసక్తి వలన ఇంద్రియాలు తమ సంయమ శక్తిని కోల్పోతాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. మరి ప్రకృతి నుండి మనం ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం. కానీ ప్రతి ఏ విషయం కూడా ఎక్కువ మనం ఆ క్లోజ్నెస్ ఉండకూడదు. అందరూ అన్ని విషయాలు ఇంపార్టెంటే, కానీ మనం వాటి మీద ఎంత మనం మమకారం చూపుతున్నామో అది జాగ్రత్త పడాలి. ఎక్కువ మమకారం అయితే అది ఒక్కోసారి దుఃఖదాయకం కూడా అవుతుంది. సో ఆ వివేకం అనేది చాలా ఇంపార్టెంట్. స్థూల దృష్టికి తోచే ఆహార విషయంలో, దట్ ఈస్ మెటీరియల్ ఫుడ్, మరియు మానసిక ఆహార విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలి. ఇలా చేస్తే క్రమక్రమంగా మన ఆత్మశక్తి బలవత్తరం అవుతుంటుంది. ఇది వివేకం వల్లనే సుసాధ్యం. తర్వాత గమనించదగ్గ విషయం విముక్తి, వాంఛల నుంచి విమోచనం, అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్స్. ఈశ్వరుని ప్రేమించదలిచేవాడు తీవ్ర తృష్ణకు లొంగరాదు. ఈ జగత్తు ఆశయసిద్ధికి తోడ్పడే ఒక సాధన మాత్రమే కానీ ఇదే లక్ష్యం కాదు. మనం అనవరతం మర్చిపోతుంటాం. ధనం, బాంధవ్యాలు, భార్యలు, బిడ్డలు, తల్లి, తండ్రి, చదువు సంధ్యలు, ఇవన్నీ మనకి అవసరమే. కానీ వాటితో మనం ఎక్కువ బాంధ్యం, అటాచ్మెంట్ ఉండకూడదు. ఎవరితో అటాచ్మెంట్ ఉండాలి? ఈశ్వరుడు, భగవంతుడితో. ఎంతవరకు అయితే ఈ విషయాలు మనకు ఈశ్వర ప్రాప్తికి ఉపయోగపడతాయో అంతవరకు ఓకే. ఒకవేళ ఎప్పుడైతే వాటి వల్ల మనకు నష్టం కలుగుతుందని మనకి
అనుమానం వస్తే వెంటనే వాటిని విడిచివేయాలి. అంటే బోత్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. తర్వాత మన దృష్టిని ఆకర్షించాలన్న విషయం అభ్యాసం, ప్రాక్టీస్. అవర్ మైండ్ షుడ్ ఆల్వేస్ థింక్ అబౌట్ గాడ్. సో అండ్ ఆల్ అదర్ థింగ్స్ దిస్ ప్రాసెస్ దట్ థింకింగ్ ఆఫ్ గాడ్. మనస్సు సదా ఈశ్వరుడి వైపు సాగిపోవాలి. ఇతర విషయాలు ఏవి దాని గమనాన్ని నిరోధించకూడదు. దిస్ ఈజ్ నాట్ ఈజీ టాస్క్, కానీ మనం వీ హావ్ టు గో ఆన్ ట్రయింగ్ ఇట్. ఇది కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ స్థిరాభ్యాసంతో సాధ్యమవుతుంది. సో ఫర్ దిస్ పర్పస్ we should see what all things we have to take in. So we should not read trash, that is bad stories and other things. So read good books and hear talks related to God. భగవంతుడిని గురించిన ప్రసంగాలనే మనం వినాలి. దైవీ ప్రసక్తి గల సద్గ్రంథాలనే మనం పఠించాలి. ఏ పుస్తకాలు మనం చదువుతున్నాం అది చాలా ఇంపార్టెంట్. ఎవరితో మనం మెలుగుతున్నాం అది చాలా ఇంపార్టెంట్. ఈశ్వర సంస్మరణాభ్యాసానికి విశేషంగా తోడ్పడేది సంగీతం. మ్యూజిక్ ఇది చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ వల్ల మనం మన మనసుని ఈజీగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మంచి పాటలు వింటే మనం ఆ భగవంతుడి మీద మన మనస్సును కేంద్రీకరించవచ్చు చాలా ఈజీగా. భగవంతుడు నారదునితో అంటాడు ఈ విధంగా, నాహం తిష్టామి వైకుంఠే యోగినాం హృదయేన చ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. అంటే అర్థం, నేను వైకుంఠంలో నివసించేవాడిని కాను, యోగి హృదయంలోనూ నివసించను, కానీ ఎక్కడ భక్తులు నా నామాన్ని గానం చేస్తా అంటారో అక్కడ వసిస్తాను. సో గుడ్ డివోషనల్ సాంగ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్. భక్తుడికి ఈ పాటలు, దేవుడి గురించిన పాటలు చాలా అవసరం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ డూయింగ్ గుడ్ టు అదర్స్. సెల్ఫిష్ పర్సన్ కెన్ నెవర్ థింక్ ఆఫ్ గాడ్. సో అంటే పరోపకారం. స్వార్థపరుడికి ఈశ్వర చింతన సాధ్యం కాదు. సో మనం మన జీవితంలో అలవాటు చేసుకునే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది పరోపకారం, వేరే వాళ్ళకి సహాయం చేయటం. ఈ సహాయం చేయడం కూడా మనం ఒక ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, మన దగ్గర నుంచి ఎవరైతే సహాయం పొందుతున్నారో అతను భగవత్ స్వరూపుడు. భగవంతుడే మనం అతనికి సహాయం చేస్తున్నాం. ఆ విధంగా మనం ఆలోచించాలి. ఓకే, భగవంతుడు మనకి వారికి సహాయం చేయడానికి మనకు ఒక ఉపయోగం, ఒక అవకాశం ఇచ్చాడు. మనం దాన్ని వినియోగించుకుంటున్నాం. ఓకే, ఇంకో నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే సరళ స్వభావం ఉండాలి. వి షుడ్ ఆల్వేస్ బి వెరీ సింపుల్ ఇన్ నేచర్. ఇంకోటి ట్రూత్ఫుల్నెస్. నిజమైన భక్తుడు కావాలంటే సింప్లిసిటీ, ట్రూత్ఫుల్నెస్, సత్యసంధత ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి మనం ఈ వేరే వాళ్ళతో చాలా కటుగా మాట్లాడతాం, కానీ అది ఎందుకు? మన రుజు మార్గంలోనే మనం ట్రూత్ఫుల్నెస్, ఆ సందర్భంలో మనం వేరే వాళ్ళతో కొంచెం కటుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఈ ట్రూత్ఫుల్నెస్, సత్యసంధత చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఈ కైండ్నెస్ అండ్ చారిటీ. కైండ్నెస్ అండ్ చారిటీ కూడా చాలా ఇంపార్టెంట్ భక్తుడికి.
అందరి పట్ల దయ కనపరచండి, దానం అభ్యసించండి. కానీ దానం చేసేటప్పుడు మనం గుర్తుంచుకున్న విషయం ఏంటి? మనకు ఆ భగవంతుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు వేరే వాళ్ళకి హెల్ప్ చేయటానికి, సహాయం చేయటానికి. ఓకే. ఇంకోటి చీర్ఫుల్నెస్. భగవంతుడు నిజమైన భక్తులు కావాలంటే అతను చాలా ఆల్వేస్ సదా సంతోషంగా ఉండాలి, సీరియస్నెస్గా ఉండకూడదు. ఇంగ్లాండ్లో, అమెరికాలో స్వామి వివేకానంద వెళ్ళినప్పుడు అందరూ ఆశ్చర్యపోయేవారు. అరే ఇదేంటి ఇతను అంటాడు ఒక భక్తుడు అండ్ వేదాంత, కానీ చాలా ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, సీరియస్నెస్ లేదు. కానీ ముఖ్యమైన విషయం భక్తుడు కావాలంటే మనం అప్పుడు సంతోషంగా ఉండాలి. ఓకే. ఎవరైతే సంతోషంగా ఉంటారో వారే ఈశ్వరుడికి చాలా దగ్గరగా ఉంటారు. ఈ సంతోషం వల్ల మనం ఈశ్వరుడిని చాలా ఈజీగా, చాలా సులభంగా అతని పాదాల దగ్గరికి మనం చేరగలం. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఫిజికల్గా, ఫిజికల్లీ, మెంటలీ అండ్ స్పిరిచువల్లీ మనం చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే. బలహీనులకు భగవంతుడు చాలా దూరంగా ఉంటాడు. అంటే బలహీనత వల్ల మనం ఏంటంటే మనకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనకు వస్తుంది. కాబట్టి మనం మన జీవితంలో ఎప్పుడు ఒక ఆరోగ్యవంతంగా ఉండాలి. ఇప్పుడు బలం అంటే మరీ వెళ్ళి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ ఇచ్చే అవసరం లేదు. ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలి. ఇంకోటి టూ మచ్ మెరీమెంట్ ఈస్ టు బి అవాయిడెడ్. ఎక్కువ మరి అది ఒక లిమిట్ తర్వాత ఎక్కువ మరి దాటకూడదు అన్నమాట మన సంతోషం కూడా అది. సో మైండ్ షుడ్ బి హ్యాపీ బట్ ఇన్ లిమిట్స్. బీ కామ్ అండ్ స్టడీ. హద్దు మించిన ప్రమోదానికి మీ అంతరంగంలో చోటు ఇవ్వవద్దు. మనస్సు సంతోష సంభరితమై ఉండాలి. తర్వాత శాంతంగా ఉండాలి. ఈ సందర్భంలో శ్రీరామకృష్ణుల కొన్ని ముఖ్యమైన విషయాల్ని అతను వచనాల్ని ఇక్కడ మనం చర్చిద్దాం. దృఢత్వం, టెనాసిటీ, పట్టుదల. శ్రీరామకృష్ణ చెప్తుంటారు, సముద్ర గర్భంలో ముత్యాలు ఉన్నాయి, కానీ ఎవరైనా ఈతగాడు ఒకసారి అందులో దునిపితే వెంటనే రత్నాలు దొరకవు. పదే ప్రయత్నించాలి. అలానే మన భగవంతుడి గురించి మనం భగవంతుడి సాక్షాత్కారానికి మనం ప్రయత్నించేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. మనకు నిస్పృహ, అరే ఇంకా ఏంటి ఇంకేం మనకి ఏమి భగవంతుడి కలగట్లేదు, మనం ఎలా ఉన్నామో ఒక 10 సంవత్సరాల కింద ప్రస్తుతం ఇప్పుడు కూడా అలానే ఉన్నాం అని బహుశా అనిపించవచ్చు. కానీ మరలా ప్రయత్నించాలి మనం. నెక్స్ట్ ఇంపార్టెంట్ అహంకారం. ఓకే. అహంకారం అనేది ఈ భక్తునికి భగవంతుడు చేరే మార్గంలో చాలా అడ్డంకు. ఎలా అయితే మబ్బులు కమ్మిన ఆకాశంలో సూర్యుడు కనిపించడు, అలానే మన అహంకారం మన జీవితంలో చాలా ప్రమాదకరం. ఇంకోటి సరళ స్వభావం. ఇందాక మనం దీని గురించి మాట్లాడాం. వాన నీరు ఎత్తైన ప్రదేశంలో ఉండదు, ఎప్పుడు పల్లానికే పారుతుంటుంది. అలానే మన జీవితంలో కూడా
ముఖ్యంగా భక్తుని జీవితంలో సరళ స్వభావం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మనం పవిత్రత చాలా ఇంపార్టెంట్. ఈ పవిత్రత కోసం మనం సజ్జన సాంగత్యం అది చాలా ఉపయోగం. ప్రతిసారి మనకు సత్సాంగత్యం దొరకదు. అప్పుడు ఏం చేయాలి? మనం పవిత్రమైన పుస్తకాలు, ఇప్పుడు శ్రీరామకృష్ణ కథామృతం ఇటువంటి మనం చదువుతూ ఉండాలి. మంచి ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్ లేకపోయినా ఈ పుస్తకాలే మనకు మంచి ఒక ఫ్రెండ్స్ లాగా మనకు పనికి వస్తాయి. ముఖ్యంగా ఇంకొకటి విషయం ఏంటంటే, మనం మన శారదాదేవి అంటుంటారు, ప్రపంచంలో చాలామంది ఉన్నారు భక్తులు, కానీ నిజమైన భక్తుల యొక్క సంఖ్య చాలా తక్కువ. ఎందుకు తక్కువ? చాలామంది ఒక ఫ్యాషన్, భక్తి అంటే ఒక ఫ్యాషన్ అనుకుంటారు. టెంపుల్కి వెళ్తాం, అక్కడ అలా, కానీ వాళ్ళ మనసు అంతా ఇటు అటు ఉంటుంది, చెల్లా చెదరే ఉంటుంది. అలా కాకుండా మనం భగవంతుని పూజించేటప్పుడు ఒక కాన్సన్ట్రేటెడ్ మైండ్తో ఆ భగవంతుని ఒక 5 నిమిషాలు ప్రార్థించిన అది చాలా ఉపయోగం ఉంటుంది. కానీ కళ్ళు మూసుకొని ఒక మిగతా వారికి షో కోసం ఒక అరగంట కూర్చుంటారు కొంతమంది ఆసనలో, కానీ వాళ్ళ మనసంతా ఎక్కడో వెళ్తుంటుంది. అలా కాకుండా మన కోసమే, మిగతా వాళ్ళ కోసం కాదు, మనము భగవంతుడు ఇద్దరు ఏముండాలి ఇక్కడ, ఇంకెవరు మధ్యలో కాకూడదు. అంటే మనం షో ఉండకూడదు. మన భగవంతుడిని మనం పిలిచేటప్పుడు భగవంతుడు ఎవరు? మనవాడే, ఎవరో కాదు, మన ఫ్రెండ్. ఆ విధంగా మనం ఎన్నో భావాలు ఉన్నాయి. మధుర భావం, శాంత భావము, సఖీభావము, దాస్యభావము, ఇలా మనకి ఏది అలా ఈ వీలుంటుందో ఆ భావాన్ని మనం తీసుకొని భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవాలి. సో దీనివల్ల మనం ఆ కొద్ది మందిలో ఎవరైతే మన శారదాదేవి చెప్తారో నిజమైన భక్తులు, మనమందరము ఆ శాఖలో చెందేటట్టు మనం ప్రయత్నిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.